తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పనితీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తాడట బాబు గారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయట. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చునని చెప్పేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిందే. కానీ ఇక్కడ చంద్రబాబు చూడండి, ఏదైతే జగన్ ఏది చేసినా తిడుతూ జగన్ను ఫాలో అవ్వడం కాదు అంటూ మాట్లాడే పెద్ద మనిషి ఇప్పుడు జగన్ ఏవైతే వేశాడో అడుగులు ఆ అడుగులు వేస్తున్నాడు. కానీ అసలు ఇక్కడ టైమే లేదు. అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించిన అభ్యర్థులకే సెట్ కాక గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇదంతా మొదటికే మోసం తెప్పించేలా కనబడతలేదా అంటే అవుననే సమాధానమే వస్తుంది ఎటు చూసినా. టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చాడు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు అంటూ వాళ్ళను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు ఈ బాబు. పవన్ సంగతి పక్కన పెట్టయ్యా, నువ్వు ఏ ప్రయోజనాలతోని ఇదంతా చేస్తున్నావు? కేవలం నీ సొంత ఎజెండాతోనే కదా. నువ్వు ముఖ్యమంత్రిగా కావాలి, తెలుగుదేశం పార్టీని మళ్ళీ కాపాడుకోవాలి అన్న కేవలం నీ ఇంటి ఆలోచనల కోసమే కదా ఈ కూటమి అని అంతా అంటున్నారు. రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మంది సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రాని వారు కష్టపడలేదని కాదు, రాష్ట్రం కోసం త్యాగం చేశారట. బాబోయ్, 3 పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక జరిగిందట. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదట. డబ్బు సంపాదన ఒకటే కాదు, సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తుందన్నుకు ధన్యవాదాలు అంటున్నాడు చంద్రబాబు. ఇన్నేళ్ళు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు ఈ పొద్దు డబ్బు కాదు అంటున్నాడు. ఇప్పుడు సమాజం అంటున్నాడు. 40 ఏళ్లలో నువ్వు ఆ సమాజానికి మంచి చేసి ఉంటే, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమాజం వైపు కాస్తో కూస్తో మంచి చూపు చూసి ఉంటే నీకు 10 మందితో కలిసే పొత్తు చేసుకునే అవకాశమే లేదు కదయ్యా. ధైర్యంగా నిలబడేటోడివి. కానీ ఇవేవి చెయ్యని నువ్వు ఇప్పుడు ఈ డైలాగులు కొట్టినా ఊదరగొట్టే అంశాలు ఎన్ని చెప్పినా ఆ ప్రజలు నమ్మరు. చివరికి నీకు చెప్పే మిగులుతుంది. సమయం లేదు మిత్రమా. 25 రోజుల్లో టీడీపీ ఎంత దారుణంగా కుప్పగోలుతుందో చూడండి.